హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో యాప్టిట్యూడ్ ఎప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేసినా చాలా మందికి, ఎస్పెషల్లీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఒకటి, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అంటే యాప్టిట్యూడ్ మీద బేసిక్ ఐడియా లేని వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఏమో అప్పటికప్పుడు సాల్వ్ చేసినప్పుడు బాగానే ఉంది, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తుంటే మిస్టేక్స్ వస్తున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనలో చాలా మందికి ఉంటాయి. సో ఈ పర్టికులర్ వీడియోలో అసలు యాప్టిట్యూడ్ అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలి, మన టైం టేబుల్ని మన క్యాపబిలిటీ ప్రకారం ఎలా బిల్డ్ చేసుకోవాలి, అవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో నేను ఏదైతే చెప్తున్నానో, టైం టేబుల్ అవ్వనివ్వండి, ఆర్డర్ అవ్వనివ్వండి, అదంతా ఇట్ ఈస్ అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాని ప్రకారం మీకు ఏ టాపిక్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందో దాని ప్రకారం మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. బట్ నేను చెప్పే కొన్ని పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం మీ టైం టేబుల్ బిల్డ్ చేసుకుంటే మీకు ఒక మంచి ప్రొసీజరల్ టైం టేబుల్ వస్తుంది. అండ్ మీ ప్రకారం మీ ఓన్ టైం టేబుల్ కూడా మీరు క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ మనం అసలు ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసుకుంటామంటే, వై యాప్టిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్, అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి, మనం ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నప్పుడు యాప్టిట్యూడ్ నేర్చుకోవాలి అదంతా. తర్వాత బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడిప్పుడే యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి బిగినింగ్లో బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, ఆ మిస్టేక్స్ ఎక్కడెక్కడ అవుతాయో చూద్దాం. అండ్ మీరు ఆల్రెడీ ఇప్పుడు 2025 బ్యాచ్ రివీలింగ్ బ్యాచ్ అయి ఉంటే మీరు కొంచెం తొందరగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ప్రతి టాపిక్ స్పీడ్గా సాల్వ్ చేస్తారు. కానీ ఎవరైతే 2026 లైక్ గేట్ కానీ ప్లేస్మెంట్స్కి 26 ఆర్ 27 అంటే ఇప్పుడు కరెంట్లీ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ బీటెక్లో ఉన్న వాళ్ళు, ఆర్ సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్. బికాస్ మీరు ఇప్పుడే ప్లేస్మెంట్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు జనరలీ, అండ్ యాప్టిట్యూడ్ ప్లేస్ అ రియలీ వైటల్ రోల్ ఫర్ దాట్. సో ఇప్పటి నుంచి మీరు దీని ప్రకారం ఒక మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ప్లేస్మెంట్స్ టైంకి, ఫైనల్ ఇయర్కి వచ్చే టైంకి మీకు మంచిగా మొత్తం సెట్ అయిపోద్ది యాప్టిట్యూడ్. సాఫ్ట్వేర్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మంచిగా ప్లేస్మెంట్ దొరుకుతుంది. ఓకేనా? అండ్ తర్వాత ఎలా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి అకార్డింగ్ టు యువర్ క్యాపబిలిటీ, అది కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి అది కూడా. సో ఫస్ట్లీ యాప్టిట్యూడ్ ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు మనం జనరలీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటాం? ఇదర్ జాబ్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు, అంతే, మోస్ట్లీ జాబ్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు, లేదంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి లైక్ క్యాట్ ఎగ్జామ్కి వెళ్తున్నా, లేదంటే గేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా ఫర్ ఎంటెక్. సో వాళ్ళకి యాప్టిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఉందనుకో, ఒక కంపెనీ అందరికీ మనకి ఇంటర్వ్యూ చేయలేరు కదా. సో వాళ్ళ థింకింగ్ క్యాపబిలిటీ ఎలా ఉంది, ఎంత స్పీడ్గా ఉంది, అదంతా టెస్ట్ చేయడం కోసం, ఫస్టే ఫిల్టర్ చేయడం కోసం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ పెడతారు మనకి. ఓకేనా? ఇది ఒకటే ఉండదు, వర్బల్ బేసిక్ ఇంగ్లీష్ టెస్ట్ చేస్తారు, రీజనింగ్ టెస్ట్ చేస్తారు, కొన్ని కంపెనీస్ అయితే కోడింగ్ కూడా టెస్ట్ చేస్తారు ఫస్టే. సో అలా ఒక క్యాండిడేట్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ థింకింగ్ ఎంత కొత్తగా ఉంది, ఎంత స్పీడ్గా ఉంది, అదంతా టెస్ట్ చేయడానికి చేస్తారు. రెండోది, ఇప్పుడు సేమ్ అదే టెస్ట్ చేయడం కోసం మీరు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్, ఏ బ్యాంక్ ఎగ్జామ్ అయినా, ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా, ఆఖరికి గేట్ ఎగ్జామ్, ఇండియాస్ టాప్ మోస్ట్ ఎగ్జామ్స్, గేట్ ఎగ్జామ్, క్యాట్ ఎగ్జామ్, వాటన్నిటికీ యాప్టిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లేస్ అ రియలీ వైటల్ రోల్ ఇఫ్ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఆర్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నా సరే. సో దీని ద్వారా ఏంటంటే మీరు జనరల్గా ప్రాక్టీస్ చేసినా ఇట్ షార్పన్స్ యువర్ మైండ్, మీరు థింకింగ్ క్యాపబిలిటీ అది ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్గా ఎలా ఆలోచించాలి, స్పీడ్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ మీకు ఇంక్రీజ్ అవుద్ది. తర్వాత కామన్ మిస్టేక్స్ మేడ్ బై బిగినర్స్ ఏంటంటే, ఇప్పుడు జనరలీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక టాపిక్ లైక్ పర్సంటేజెస్ నేర్చుకుంటారు. ఆ తర్వాత సమ్ ర్యాండమ్ ఏదో ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ అండ్ లాస్ మీద సమ్స్ కనిపిస్తాయి. సో సరే ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మేము ఎప్పుడు చూడలేదు కదా, ఆ టాపిక్ చేద్దామని ఆ టాపిక్ స్టార్ట్ చేస్తారు. అలా ఈ టాపిక్ ఆ టాపిక్ ఆ టాపిక్ ఈ టాపిక్ అన్నీ కలిసిపోయి లాస్ట్కి మీరు 2-3 టాపిక్స్ చేసి ఫోర్త్ టాపిక్ వెళ్ళగానే ఫస్ట్ టాపిక్ మర్చిపోతారు. అలాంటప్పుడు మీరు ఈ 2-3 సాల్వ్ చేసి వేస్టే కదా టైం, మొత్తానికి మర్చిపోతారు. సో అసలు ఒక బిగినర్ అంటే ఏమీ తెలీదు, ఇంకా యాప్టిట్యూడ్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న బిగినర్ ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు, అదంతా అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, మెన్షన్ ఇట్ వన్స్ అగైన్. సో అవన్నీ డిస్కస్ చేసుకుందాం. తర్వాత ప్లాన్ ప్రిపరేషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ అంటే ఇప్పుడు తెలిసింది కదా మిస్టేక్స్ ఎక్కడ అవుతాయి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలో ప్లాన్ చేసుకోకపోవడం. సో ప్లాన్ ఎలా చేస్తారు? కొంతమందికి ఏంటంటే లైక్ క్యాలిక్యులేషన్స్ ఇంక్లూడెడ్వి ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది, కొంతమందికి అవే ఈజీగా అనిపిస్తుంది.
కొంతమంది లాజికల్గా ఆలోచించేవి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిరీస్ కానీ ఏజెస్ కానీ అలాంటి రీజనింగ్ ఎక్కువ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే చూడగానే అమ్మో ఇది ఏదో ఎక్కువసేపు ఆలోచించాలి, టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పి వెళ్ళిపోతారు. కొంతమంది అవే ఇంట్రెస్టింగ్గా చూస్తారు, సాల్వ్ చేస్తారు ఆ క్వశ్చన్స్. సో అందుకు మీ క్యాపబిలిటీ ప్రకారం మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయితే మీరు ఒక టాపిక్ అయిపోయి నెక్స్ట్ టాపిక్ వెళ్ళినా సరే వాటి కంటిన్యూటీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి మీకు ఈ ఫస్ట్ టాపిక్ మర్చిపోయినా ఆల్మోస్ట్ ఐడియా మీకు ఉంటుంది, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసినా సరిపోద్ది. అలా మీరు సెట్ చేసుకుంటారు. తర్వాత ఎలా సెటప్ చేసుకుంటారో అదే వీడియో చూడాలి. సో ఫస్ట్ యాప్టిట్యూడ్ మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. గివ్ మీ సెకండ్. దిస్ బుక్ ఈస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ అనమాట. మీరు ఇలాంటి ఏదైనా బుక్ లైక్ ఆర్ఎస్ అగర్వాల్ అవనివ్వండి, అరుణ్ శర్మ, ఏదైనా సరే మీకు అవైలబిలిటీలో ఏదైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ ఉంటుందో ట్రై టు కలెక్ట్ ఇట్. మీకు ఒకవేళ ఆఫ్లైన్ ఇలా బుక్లా దొరకకపోయినా అట్లీస్ట్ పీడిఎఫ్స్ ఫామ్లో అయినా కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ బుక్ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే జస్ట్ మీకు అసలు ఏమేమి ఉంటాయో చెప్పడానికి. ఇండెక్స్లో చూస్తే ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి, నంబర్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్ మొత్తం. సో ఫస్ట్ ఏంటంటే ఒకసారి చూస్తూ ఉండండి, ప్రతి టాపిక్ ఒకసారి చూడండి. ఓకే, ఏమేమి ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, అసలు ఇవి యాప్టిట్యూడ్ అంటే ఈ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. వెయిట్, లెట్ మీ షో దీస్ ఆల్సో. సో అలిగేషన్స్ ఆఫ్ మిక్చర్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏరియా మొత్తం చూసారా, ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో వీటిలో ఏ టాపిక్ని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ టాపిక్ని ఎలా సెపరేట్ చేసుకోవాలి, అవన్నీ ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. సో మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ తీసుకోండి, బుక్ తీసుకొని ఆ బుక్ని కంప్లీట్లీ యాప్టిట్యూడ్ కోసం డెడికేట్ చేసేయండి. ఒక లైక్ థిక్ బుక్ ఏమైనా, ఇంకొక థిన్ బుక్ తీసుకోండి, ఒక నార్మల్ వైట్ బుక్ ఏమైనా తీసుకొని దట్ ఈస్ ఫర్ ఫార్ములాస్, కంప్లీట్లీ ఫార్ములాస్. సో ఇప్పుడు ఏదైతే బుక్ మెయిన్ బుక్ ఫస్ట్ మీరు తీసుకున్నారో ఈ అన్ని టాపిక్స్, ఇందులో ఆల్మోస్ట్ 30 టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ ఫస్ట్ నేమ్స్ రాసుకోండి అందులో. ఓకేనా. తర్వాత ఇప్పుడు నేను చెప్తాను టాపిక్స్ ఎలా సెపరేట్ చేసుకోవాలి, ఆర్డర్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, అది ఐల్ టెల్ యూ నౌ. బట్ ఇవన్నీ ఒకసారి నేమ్స్ రాసుకోండి. మీకు బుక్ అవైలబిలిటీ లేకపోయినా పర్లేదు, ఇవి ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకొని నేమ్స్ రాసుకోండి. ఆల్మోస్ట్ 35 టాపిక్స్ ఉన్నాయి. సో ఇవి నేమ్స్ రాసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ పేజ్లో మీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. దానికి అసలు యాప్టిట్యూడ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉండాలి. నేను బుక్లో చూపించాను కదా, వాటిలో స్టార్టింగ్లో డెసిమల్ ఫ్రాక్షన్స్ అని, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్స్, అవన్నీ లైక్ బేసిక్స్ మనకి స్కూల్ నుంచి వచ్చినవే ఉంటాయి. అవి మీరు సాల్వ్ చేసుకుంటూ ఉంటే వచ్చేస్తుంది. బట్ ఇవి సపరేట్గా మీరు నేర్చుకోవాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే హెచ్సిఎఫ్, ఎల్సిఎం, యావరేజెస్, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్, సింప్లిఫికేషన్స్, ఈ 5 టాపిక్స్ మీరు నేర్చుకుంటేనే ఖచ్చితంగా నెక్స్ట్ కాన్సెప్ట్స్కి మీరు వెళ్తారు. ఈ 5లో ఏ టాపిక్ రాకపోయినా సరే మెయిన్ యాప్టిట్యూడ్ని స్టార్ట్ మాత్రం చేయకండి. ఇదే మీరు ఎలాంటి స్ట్రాటజీ పెట్టుకున్నా, అంటే ఏ టాపిక్ ఫస్ట్, ఏ టాపిక్ తర్వాత మీరు ఎలా చేద్దాం అనుకున్నా, ఈ 5 టాపిక్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫస్టే ఫినిష్ చేయాలి. ఎలా చేస్తారు, ఈచ్ టాపిక్ ఎలా చేస్తారు అదంతా తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ ఎలా చేయాలో అది చూసుకుందాం. ఓకేనా. సో ఈ 5 టాపిక్స్ మీ టైం టేబుల్లో ఫస్ట్ రాసుకోండి. తర్వాత ఇప్పుడు 3 ఉంటాయన్నమాట. ఒకటి కంప్లీట్లీ ఫార్ములాస్ బేస్డ్, అంటే మీరు మొత్తం ఫార్ములాస్ అన్నీ కూర్చొని చదువుతూనే ఉండాలి, ఆ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఇంక్రీజెస్ యువర్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. లైక్ మెన్సురేషన్స్ ఉంటాయి, ఏరియాస్, వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, అవన్నీ గుర్తుపెట్టుకో. యాక్చువల్లీ మనం ఫిగర్ బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ ఆన్ స్పాట్లో మనం డిరైవ్ చేసుకోవడం అదంతా అయ్యే పనుల్లో కనిపించవు మనకి. ఓకేనా. సో ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకుంటే ఎక్కువసార్లు రిపీటెడ్గా చదువుతూ ఉంటే మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. తర్వాత మీకు టైం కూడా సేవ్ అవుద్ది. మీరు ఫైండ్ అవుట్ చేసి ఎక్కువసేపు ఆలోచించి లాటరల్ సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ అంత ఎగ్జామ్లో ఆలోచించే టైం మనకు ఉండదు కదా. సో ఇవి ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి 2D ఫిగర్స్, 3D ఫిగర్స్, మొత్తం ఏరియాస్, వాల్యూమ్స్ అన్నీ చదువుకుని ఉండాలి. తర్వాత లాగరిథమ్స్, చాలా ఫార్ములాస్ ఉంటాయి వాటిలో, అవి చదువుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, స్క్వేర్స్, క్యూబ్స్, అంటే 1 to 25 స్క్వేర్స్, 1 to 25 స్క్వేర్స్ అండ్ 1 to 15 అట్లీస్ట్ క్యూబ్స్ మీరు గుర్తుపెట్టుకుని ఉంచుకోవాలి. ఓకేనా. సో అవి ఒక పేపర్లో రాసుకుని, అంటే అంతకన్నా ఎక్కువైనా మరీ మంచిదే మనకి చూడగానే ఎలా సాల్వ్ చేయాలో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి డివిజిబిలిటీ రూల్స్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు తర్వాత
ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా డివిజిబిలిటీ రూల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. క్యాలిక్యులేషన్స్లో లైక్ ఏదైనా పెద్ద నెంబర్ డివైడెడ్ బై పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందా లేదా, క్విక్గా చేయాలంటే మీరు డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది కూడా బేసిక్ కాన్సెప్ట్స్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ స్క్వేర్స్ క్యూబ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా. తర్వాత ఇండిపెండెంట్ కాన్సెప్ట్స్ అంటే ఫార్ములాస్ తక్కువే అండ్ వాటితో రిమైనింగ్కి పెద్దగా సంబంధమే లేదు. అవన్నీ ఇండిపెండెంట్ టాపిక్స్ అనమాట. లైక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ఉంది, అందులో పెద్దగా ఫార్ములాస్ ఏమి ఉండవు కదా. కరెంట్ ఏజ్ ఆఫ్ రాజు, కరెంట్ ఏజ్ ఆఫ్ సంథింగ్ శ్యామ్ అనుకో, కొన్ని ఇయర్స్ తర్వాత రాజు ఇన్ని ఇయర్స్ అవుతారు, శ్యామ్ ఇన్ని ఇయర్స్ అవుతారు, అదంతా సింపుల్గా కనిపిస్తుంది. కానీ ఎగ్జామ్లో చాలా మిస్టేక్స్ ఇక్కడే చేసిన వాళ్ళు ఉంటారు. లైక్ ఆఫ్టర్ 10 years ఈక్వల్ టు శ్యామ్ అంటే ఆఫ్టర్ 10 yearsకి శ్యామ్తో ఈక్వల్ చేయాలా, కరెంట్లీ శ్యామ్కున్న ఏజ్తో ఈక్వల్ చేయాలి. అలాంటివి చాలా కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. సో అది ప్రాక్టీస్ చేయాలి. కానీ పెద్దగా ఫార్ములాస్ ఏం అక్కర్లేదు, జస్ట్ కాన్సెప్చువల్ నేర్చుకుంటే చాలు. తర్వాత నెంబర్ సిరీస్. ఇప్పుడు నేను అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు టాపిక్ నేమ్తో పాటు అందులో ఏముంటాయో కూడా మీకు ఐడియా వస్తేనే కదా మీకు ఏమొచ్చో దాన్ని బట్టి సపరేట్ చేసుకుంటారు. అందులో ఏముందో తెలియకుండా మీరు సపరేట్ చేయడం కష్టం కదా. అందుకు ఈచ్ టాపిక్ గురించి చిన్న చిన్నగా తెలుసుకుందాం. నెంబర్ సిరీస్ ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు, అందులో ఏదైనా ఒక మిస్సింగ్ టర్మ్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అందులో కూడా పెద్దగా ఫార్ములాస్ ఏముండవు, ఒక్కొక్క నెంబర్కి రిలేషన్ ఏంటో తెలియాలి. అండ్ దెన్ కమింగ్ టు ఆల్ఫాబెట్ సిరీస్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ అన్నీ మనకి ఇస్తారు, దాని ప్రకారం మీరు ఈధర్ వాటిని న్యూమరికల్గా కన్వర్ట్ చేసి చేయొచ్చు లేదా వాటి అంతేకాని అంతలో పెద్ద ఫార్ములాస్ ఏమి ఉండవు. క్లాక్స్ ఐ వుడెంట్ పుట్ ఇట్ హియర్. క్లాక్స్లో ఫార్ములాస్ లైక్ యాంగిల్స్ అవన్నీ మీరు తెలుసుకోవాల్సింది ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఐ పుట్ ఇట్ హియర్. క్యాలెండర్స్ కూడా అంతే, మీరు అందులో పెద్ద పెద్ద ఫార్ములాస్ అంటూ ఏమి ఉండదు, కాకపోతే ఇట్స్ ఆల్ అబౌట్ లాజికల్ థింకింగ్ అనమాట. మీరు చిన్న మిస్టేక్ చేసినా మొత్తం డేస్ మారిపోతాయి. క్యాలెండర్స్లో ఏముంటుందంటే ఇఫ్ టుడే సమ్ డేట్ ఇచ్చి ఇట్ ఈస్ థర్స్డే అనుకో, కొన్ని డేస్ తర్వాత అని ఇచ్చి అదే డే అని అడుగుతారు. కొన్ని డేస్ అయితే మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ ఎక్కువ లాంగ్ అనుకో ఖచ్చితంగా కొన్ని మెథడాలజీస్ అవన్నీ ఫాలో అవ్వాలి. సో అది కూడా ఐ పుట్ ఇన్ దిస్ కేటగిరీ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మినిమల్ ఫార్ములాస్. ఎవరికైతే లైక్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టం, ఓన్లీ లైక్ కాన్సెప్చువల్ లాజికల్ థింకింగ్ ఈజీ అనిపిస్తే వాళ్ళకి ఈ టాపిక్స్ ఫస్ట్ ప్రిఫరబుల్ అనమాట. ఓకే, సో వీటి తర్వాత ఇది పెట్టుకుంటారు. అండ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వచ్చి ఎలా ఉంటుందంటే లైక్ ఇలా ఒకటి ఉంటుంది, దేర్ ఇస్ అ వాల్ హియర్ అండ్ మేబీ లెట్స్ సే ఒక ల్యాడర్ ఇలా ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ సమ్ యాంగిల్ ఇస్తారు, దాని ప్రకారం ఇది ఇస్తారు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదంటే ఇది ఇస్తారు, ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, అలా ఉంటాయన్నమాట. సో వాటికి మీకు మెయిన్గా రావాల్సింది ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్. ఓకే, ట్రిగ్నోమెట్రీ మనం జనరలీ ఇంకా ఎక్కడ వాడడం, రిమైనింగ్ టాపిక్స్లో ఎక్కడ వాడడం. సో ఇది జనరలీ ఇండిపెండెంట్ టాపిక్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ట్రిగ్నోమెట్రీ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వీటి గురించి ఎక్కువగా రావాలి. అండ్ క్లాక్స్ కూడా లైక్ యాంగిల్స్ గురించి ఎక్కువగా తెలియాలి. సో ఇండిపెండెంట్ టాపిక్స్ ఏవి ఎక్కువగా మన యాంగిల్తో రిలేటెడ్ మిగతా టాపిక్స్లో ఎక్కడ చేయం యాప్టిట్యూడ్లో, కానీ ఈ 2 ఇండిపెండెంట్ బట్ కొంచెం ఎక్కువ ఫార్ములాస్ అవి ఉంటాయి, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ ఇందులో ఇలాగా. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి దాని ప్రకారం. ఓకే, సో ఇక్కడతో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ టాపిక్స్ అయిపోయాయి. ఓకే, మీరు ఇవి అయిపోయిన తర్వాతే ఇఫ్ కావాలంటే ఫార్ములా బేస్డ్ కాబట్టి ఖచ్చితంగా ఫార్ములాస్ రాసుకోవాలి. ఇది మీరు ఏం చేస్తారంటే ఫార్ములాస్ బుక్ అని చెప్పాను కదా, అందులో రాసుకోండి. తర్వాత మీకు ఫార్ములా బేస్డ్ త్వరగా వస్తాయి అనుకో, అప్పుడు ఆ టాపిక్స్ ఇవి అయిపోయిన తర్వాత ఇవి ఫినిష్ చేయండి. లేదు మీకు ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా త్వరగా రావు, రీజనింగ్ లాంటివి ఎక్కువ వస్తాయి అనుకో, అప్పుడు ఇవి ఫస్ట్ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, దాని ప్రకారం మీరు ఆర్డర్ సెట్ చేసుకోండి. ఇప్పుడు సెట్స్ లాగా ఎలా డివైడ్ చేయాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేయాలన్నాను కదా. జనరల్లీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తారు, ఇక్కడ వర్క్ అండ్ టైం చేస్తారు, ఆ తర్వాత బోర్డ్స్ చేస్తారు. వర్క్ అండ్ టైం ఒకలాంటి టాపిక్, బోర్డ్స్ ఒకలాంటి టాపిక్, మీరు ఆ 2 చేస్తారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తారు, అప్పుడు వర్క్ మర్చిపోతారు. ఓకే, సో అందుకని రిమైనింగ్ టాపిక్స్ ఏదైతే మెయిన్ టాపిక్స్ ఉన్నాయో వాటిని మీరు ఇలా సెట్స్ కింద సెగ్రిగేట్ చేసుకుంటారు. అందులో మీకు ఏ టాపిక్స్ ఎక్కువ వస్తాయంటే ఆ టాపిక్స్ ఫస్ట్ ఫినిష్ చేస్తారు. ఓకే, సో ఐవ్ ఆల్రెడీ మేడ్ చాలా టాపిక్స్ నేను చేశాను, లైక్ పర్సంటేజెస్ ఐవ్ ఆల్రెడీ మేడ్, యావరేజెస్ ఐవ్ మేడ్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఐవ్ మేడ్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, రేషియోస్, ట్రైన్స్ అవన్నీ ఐవ్ ఆల్రెడీ మేడ్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. కానీ ఐ వుడ్ సజెస్ట్ రియలీ రిమైనింగ్ టాపిక్స్ మీరు చూసినా చూడకపోయినా వర్క్ అండ్ టైం, పైప్స్ అండ్ సిస్టమ్స్ మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. ఎందుకంటే రిమైనింగ్ మీకు ఎక్కడైనా దొరుకుతాయి, మీకు ఎక్కడ ఈజీగా అనిపిస్తే మీరు అక్కడ నేర్చుకోవచ్చు. కానీ వర్క్ అండ్ టైం, పైప్స్ అండ్ సిస్టమ్స్లో నేను చెప్పే మెథడ్లో 100% మీరు నేర్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే
ఇది మీకు నేర్చుకోవడం కొంచెం కొత్తగా ఉంటుంది. కానీ ఈ మెథడ్స్ కానీ నేను చెప్పిన మెథడ్స్ కానీ మీరు నేర్చుకుంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా వాటి మీద సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఒక హోప్ ఉంటుంది. సో ఖచ్చితంగా మిగతావి చూసినా చూడకపోయినా ఇవి మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. అండ్ నేను చెప్పా కదా, వీటిలో ఆల్రెడీ కొన్ని వీడియోస్ have ఆల్రెడీ మేడ్. ఐల్ బీ పుట్టింగ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు ఏమైనా కావాలంటే చెక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏదైనా టాపిక్ ఇప్పుడు కావాలి, ఇంకా వీడియోస్ నేను పోస్ట్ చేయలేదు అనిపిస్తే అవి కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐల్ బీ డెఫినెట్లీ హెల్పింగ్ యూ విత్ దట్. అండ్ గేట్ ఇయర్ అయిన యాప్టిట్యూడ్, ఇంకా ఇన్ఫోసిస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని, టీసీఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అండ్ వన్ మోర్ థింగ్, టీసీఎస్ హైరింగ్ కూడా ఉంది. లైక్ మార్చ్లోనే లాస్ట్ డేట్ అనుకుంటా. సో మీలో ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేయండి. వాటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం, కాగ్నిజెంట్, యాక్సెంచర్ అవన్నీ. సో వాటన్నిటివి ప్లేలిస్ట్ లింక్స్ ఐల్ బీ పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు వాటిలో ఏదైనా అప్లై చేస్తుంటే అవి కూడా చెక్ చేయండి. ఓకేనా, ఫైన్. సో సెట్ 2 ఏంటంటే టైం స్పీడ్, వర్క్ అండ్ టైం ఎలా ఉంటాయంటే అందులోనే మ్యాండే కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. లైక్ ఏ కెన్ టేక్ 20 days టు ఫినిష్ యర్ వర్క్, బీ కెన్ టేక్ 30 days టు ఫినిష్ యర్ వర్క్. వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు, అలాంటివి వర్క్ అండ్ టైం. పైప్స్ అండ్ సిస్టమ్స్ ఎలా అంటే లైక్ ఏ కెన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ 20 minutes, బీ కెన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ 30 minutes, ఏ అండ్ బీ టుగెదర్ ఆన్లో ఉంటాయి, అప్పుడు ఎంత టైం పడుతుంది, అలాంటివి అనమాట. ఓకేనా, వెరీ బేసిక్స్ నుంచి నేను చెప్పే వీడియోస్లో కూడా లైక్ బాగా యాప్టిట్యూడ్ వచ్చిన వాళ్ళకి పని చేయవు. ఓకేనా, ఓన్లీ మనం నార్మల్ టు ఈజీ అలాంటివి ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం వీడియోస్లో. డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఏదో అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. కానీ ఎవరికైతే బిగినర్స్ ఉన్నారో, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారో, వాళ్ళు ఆ వీడియోస్ చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఐల్ బి డిస్కసింగ్ ఫ్రమ్ వెరీ బిగినింగ్ అనమాట. ఓకేనా, సో అలా ఇవన్నీ మీరు బేసిక్స్ నుంచి ఇవి నేర్చుకోవచ్చు. తర్వాత టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, స్ట్రీమ్స్, రేసెస్. టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దాని ప్రకారమే అవన్నీ ఉంటాయి. జనరల్ క్వశ్చన్స్ అవన్నీ తెలిసినవే. ట్రైన్స్ కూడా అంతే. లైక్ ఒక ట్రైన్ వెళ్తుంది, కాకపోతే ఇందులో కొత్తగా యాడ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే స్టేషనరీ ఆబ్జెక్ట్, మూవింగ్ ఆబ్జెక్ట్ అవన్నీ ఉంటాయి. ఒక ట్రైన్ స్టాప్ అయి ఉంది, అప్పుడు ఇంకొక ట్రైన్ పాస్ అయింది అనుకో, ఎంత టైం పట్టిందో ఆ ట్రైన్ పాస్ అవ్వడానికి, దిస్ ట్రైన్ ఈజ్ స్టేషనరీ అండ్ దిస్ ట్రైన్ ఈజ్ మూవింగ్. ఇంకొక కేసులో ఇక్కడ ఒక పోల్ ఉంటుంది, పోల్ని ట్రైన్ ఈజ్ క్రాసింగ్, ఎంత టైం పడుతుంది అని అడుగుతారు. లేదంటే 2 trains సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, అప్పుడు ఎలాగో ఆపోజిట్ డైరెక్షన్. అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అవన్నీ మీరు నేర్చుకోవచ్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కాబట్టి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఏంటంటే ఒక స్ట్రీమ్ ఉంటుంది, స్ట్రీమ్ మీద బోట్ వెళ్తుంది, దానికి స్పీడ్ అవన్నీ ఉంటాయి. ఇందులో కొత్తగా కాన్సెప్ట్ ఏముంటుంది, లైక్ స్ట్రీమ్ అంటే ఏంటి, వాటర్ ఫ్లో ఉంటుంది కదా, అదొక డైరెక్షన్లో ఉంటుంది. బోట్ స్ట్రీమ్తో పాటు వెళ్తుందో ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందో, స్ట్రీమ్తో పాటు వెళ్తే ఎంత స్పీడ్లో వెళ్తుంది, నార్మల్ ఆపోజిట్లో వెళ్తే ఎంత స్పీడ్లో వెళ్తుంది. అదే వాటర్ ఫ్లో స్టేబుల్గా ఉండి బోట్ మాత్రమే మూవ్ అవుతుంది అన్నప్పుడు స్పీడ్ ఎలా ఉంటుంది. అవన్నీ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ మోడల్స్ అన్నీ మీరు సాల్వ్ చేయాలి. బట్ ఇది కూడా టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ కాబట్టి ఈ సెట్లోకి వస్తుంది. అండ్ రేసెస్ కూడా అంతే. రేస్లో ఇలా ఉంటుంది, అవన్నీ ఉంటాయి అనమాట. లైక్ స్పీడ్స్ ఉంటాయి, ఎవరు విన్ అవుతారు, ఇంత టైం ముందు స్టార్ట్ అయినా అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో మీరు ఈ సెట్ స్టార్ట్ చేశారంటే ఈ 4 topics ఒకసారి ఫినిష్ చేయండి, అంతేకాని స్పీడ్ చేసి తర్వాత టైం చేయడం అలా చేయడం కాదు. ఓకేనా, మీకు ఇవి కొంచెం ఈజీగా అనిపిస్తుంది వీటికన్నా అనిపించినప్పుడు ఇవి స్టార్ట్ చేయండి. కానీ 4 ఫినిష్ అయిన తర్వాతే నెక్స్ట్ సెట్కి వెళ్ళండి. అప్పుడు మీకు మెయిన్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చేస్తారు, ఈ టాపిక్ అయిపోయాక ఈ టాపిక్కే చేస్తారు. ఈ టాపిక్లో ఆల్మోస్ట్ చాలా కాన్సెప్ట్స్ ఇందులో రిపీట్ అయినవే. సో ఇది మీకు చేయడానికి సింపుల్ అవుద్ది, ప్లస్ ఇది కూడా మీరు మర్చిపోరు. ఓకే, ఎవరికైతే లైక్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళగానే ప్రీవియస్ మర్చిపోతున్నాం అని భయం ఉంటుందో వాళ్ళకి ఈ సెట్స్లో డివైడ్ చేసి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ 2 అయిపోయాయి, తర్వాత ఇచ్చేస్తారు. ఇది చేసినప్పుడు వీటిలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఈ రెండిట్లో మనం యూస్ చేసినవే కదా, ఒక పక్క ఇది త్వరగా అయిపోద్ది, ఇంకొక పక్క ఈ 2 కూడా మీరు మర్చిపోకుండా ఉంటారు. అలా మీరు సెట్స్లో డివైడ్ చేసుకోవడం వల్ల ఈజీ అవుద్ది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇవి డైరెక్ట్లీ రిలేటెడ్ ఏం కాదు, బట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి అన్నమాట. లైక్ మనీ బారోయింగ్, లెండింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్, లైక్ ఒక పర్సన్ ఇంతకి కొన్నారు, తర్వాత సమ్ ప్రాఫిట్ అయ్యాక ఇంతకు అమ్మారు, సో తనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని అడుగుతారు. ఆర్ఎల్స్ లాస్ కూడా అంతే, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. అలా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాంటిది కాదు, లైక్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ రిలేటెడ్ కాదు, బట్ ఫైనాన్సెస్ వాటికి సంబంధించిందే కాబట్టి ఒక ఫ్లో, ఒక కంటిన్యూటీ ఉంటుంది అని ఐ బిలీవ్ పర్సనలీ. సో అందుకు ఐ పుట్ ఇట్ ఇన్ దిస్ థింగ్. తర్వాత డిస్కౌంట్స్ అవన్నీ
ఐ థింక్ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వస్తాయి. ఐ మీన్ ఈ రెండు కొంచెం కొంచెం సిమిలర్ ఉంటాయి. పార్ట్నర్షిప్స్ ఇవన్నీ లైక్ ఫైనాన్సెస్ దాని రిలేటెడ్లో ఉంటాయి అనమాట. సో మీకు ఒక ఫ్లో ఆఫ్ కంటిన్యూటీ ఉంటుందని చెప్పి ఇవన్నీ ఒక దాంట్లోకి సెగ్రిగేట్ చేసుకోండి. తర్వాత రేషియోస్, అలిగేషన్స్ ఆర్ మిక్చర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఉంది, అందులో యూ కీప్ ఆన్ డ్రైనింగ్ సమ్ లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ వాటర్ మిక్చర్ అండ్ మళ్ళీ ఆల్కహాల్ యాడ్ చేశారు. ఇప్పుడు ఆల్కహాల్ అండ్ వాటర్ రేషియో ఎంత ఉంటుంది, ఇలాంటివి మీరు చూసే ఉంటారు కదా కొన్ని క్వశ్చన్స్లో. సో అలాంటివి. సో రేషియోస్ మీరు ఆల్రెడీ ముందే చేసేసి ఉంటారు కాబట్టి దాని కంటిన్యూషన్ అనమాట ఇది. ఓకేనా? అండ్ దెన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటాయి. బట్ మోస్ట్లీ మనం కరోనా బ్యాచ్ కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రాపర్గా చదివి ఉండకపోవచ్చు ఆ టైంలో. సో ఈ కాన్సెప్ట్స్ కవర్ చేసి ఉండకపోవచ్చు. సో ఎవరికైతే కవర్ చేయలేదో వాళ్ళు ఈ టాపిక్ కొంచెం లాస్ట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్, బికాస్ రిమైనింగ్ అన్నీ మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో ఎక్కడో దగ్గర చూసి ఉంటాం. ఏరియాస్ మన స్కూల్లో కవర్ చేసాం. స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ స్కూల్లో కవర్ చేసే ఉంటాము. బోర్డ్ ప్రాబ్లమ్స్, ట్రైన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, అలాంటివన్నీ మన స్కూల్ టైంలో ఏదో ఒక టైంలో కవర్ చేస్తాం. కానీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనకి స్కూల్ సిలబస్లో ఎప్పుడు మెన్షన్ చేసి ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ న్యూ టాపిక్ అనమాట. సో ఎవరైతే డిప్లొమా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకున్న, ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ, డిప్లొమాలో ఉందో లేదో అంత ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. బట్ యాజ్ ఫార్ ఎస్ ఐ నో వాళ్ళకి కవర్ చేసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, యాజ్ ఫార్ ఎస్ ఐ నో. సో వాళ్ళకు కూడా ఇది న్యూ కాన్సెప్ట్ కాబట్టి ట్రై టు కీప్ ఇట్ టు ద ఎండ్. సో పర్మిటేషన్స్ వాటి మీద కూడా ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియో ఫుల్ షార్ట్, వేర్ బేసిక్స్ నుంచి లైక్ అస్సలు కాన్సెప్ట్ తెలీదు అన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా బేసిక్స్ కవర్ చేస్తే ఆల్రెడీ మేడ్. సో ఒక్కసారి చెక్ చేయండి. ఐ హోప్ యూల్ అండర్స్టాండ్ దాట్. అండ్ ప్రాబిలిటీ కూడా లైక్ ఎలా ఉంటాయంటే, ఆ పర్మిటేషన్స్ ఎలా ఉంటాయంటే లైక్ 5 people ఉన్నారు, అందులోంచి యూల్ హ్యావ్ టు పిక్ సమ్ పీపుల్ అండ్ అరేంజ్ దెమ్, అలాంటివి ఉంటాయి అనమాట. సో ఓన్లీ పికింగ్ అండ్ అరేంజింగ్ అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు ఫైండ్ అవుట్ చేస్తాను నేను హౌ మెనీ వేస్ అదంతా. ప్రాబిలిటీ ఎలా ఉంటుందంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3 రెడ్ బాల్స్, 3 బ్లాక్ బాల్స్, 2 బ్లూ బాల్స్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు చూసే ఉంటారు. కానీ మేబీ మీకు ఆ కాన్సెప్ట్ తెలియక ఆ టైంలో చేసి ఉండకపోవచ్చు, మేబీ ఎగ్జామ్ టైంలో ఎప్పుడైనా. సో ప్రాబిలిటీ ఎలా అంటే ఇలా బాల్స్ ఉంటాయి కదా, సో ర్యాండమ్గా 2 balls పిక్ చేశారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దీస్ 2 balls ఆర్ బ్లాక్ బాల్స్, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అది ప్రాబబిలిటీ. అండ్ సెట్స్ కూడా అంతే, లైక్ ఇలా ఇలా ఉంటాయి కామన్. అంటే ఇది ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు దిస్ టాపిక్ ఏం కాదు, బట్ ఇంకో వై టు లీవ్ ఇది కూడా కొంచెం సిమిలర్ అలా అనిపిస్తుందని ఐ పుట్ ఇట్ హియర్. బట్ అంత కష్టమేం కాదు. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు ఏంటంటే రీజనింగ్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లైక్ ఆల్ ద పెన్స్ ఆర్ పేపర్స్, ఓకే, ఆల్ ద పేపర్స్ ఆర్ ప్లాంక్స్. ఇప్పుడు చెప్పండి, ఆల్ ద పేపర్స్ ఆర్ ప్లాంక్సా, అలాంటి సమ్ క్వశ్చన్, అదే ఆల్ ద పెన్స్ ఆర్ ప్లాంక్సా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాటికి సెట్స్ చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ ప్లాన్. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్స్ ఫినిష్ చేస్తారు. తర్వాత మీకు రీజనింగ్ లాంటివి ఎక్కువ వస్తే ఇవి ఫస్ట్ చేస్తారు, లేదా ఫార్ములాస్ అంటే ఫార్ములాస్ నోట్ చేసుకుంటారు ఫార్ములాస్ బుక్లో. అండ్ టైం టు టైం రివిజన్ అదంతా నేను చెప్తానులేండి ఎలా చేయాలో. సో ఫస్ట్ ఎలా సెపరేట్ చేయాలో ఇక్కడ చెప్పాను అనమాట. సో ఇలా సెట్స్ ప్రకారం మీకు ఏ టైప్ ఆఫ్ టాపిక్ ఈజీ అనిపిస్తుందో, లైక్ ఇలాంటి ఫైనాన్సెస్ ఈజీ అనిపిస్తే ఇది ఫస్ట్ పెట్టి ఇది సాల్వ్ చేయండి. అలా మీరు ఈ సెట్స్ బట్టి మీరు ఒక ఆర్డర్లో ప్లాన్ చేసుకోండి, మీ ఓన్ థింగ్ బట్టి. లేదా మీకు అసలు ఏమీ ఐడియా రావట్లేదు, అసలు లైక్ ఏదైనా పర్లేదు మాకు అనిపించింది అనుకో, ఇది ఫినిష్ చేయండి. ఐ వుడ్ సజెస్ట్ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఫినిష్ చేయండి, తర్వాత ఇది ఫినిష్ చేయండి. చేశాక ఈ 2 ఫార్ములాస్ బుక్లో రాసుకొని అలా ఫార్ములాస్ చదువుతూ ఉండండి. తర్వాత టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఫినిష్ చేయండి. మీరు ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ మీకు పర్మిటేషన్స్ వచ్చు అంటే ఈ పర్మిటేషన్స్ ప్రాబిలిటీ ఫస్ట్ ఫినిష్ చేయండి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు వీటి మీద. లేదు మీకు అసలు ఐడియా లేదంటే ఇది ఖచ్చితంగా లాస్ట్లో పెట్టేయండి. తర్వాత రేషియోస్, అలిగేషన్స్ అండ్ మిక్చర్స్ చేయండి, బికాజ్ మీరు ఆల్రెడీ ముందు రేషియోస్ చేసి ఉంటారు కాబట్టి ఎక్కువ టైం గ్యాప్ ఇచ్చేయకుండా కొంచెం దగ్గరలో అయిపోద్ది కాబట్టి రేషియోస్ అండ్ అలిగేషన్స్ అవన్నీ ఫినిష్ చేయండి. తర్వాత ఐ వుడ్ సజెస్ట్ ఇవి ఫస్ట్ ఫినిష్ చేసేయండి, బికాజ్ ఐ పర్సనలీ ఫీల్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అవి కొంచెం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ కొంచెం కన్ఫ్యూజన్ తీస్తుంది అని చెప్పి ఐ పర్సనలీ ఫీల్ అనమాట. సో అందుకు ఐ వుడ్ సజెస్ట్ ఇది ఫస్ట్ ఫినిష్ చేయండి, ఆ తర్వాత ఈ సెట్ ఫినిష్ చేయండి. దాన్ని బట్టి ఆర్డర్లో రాసుకోండి. ఇఫ్ మీకు ఏమీ ఐడియా లేదు అనిపిస్తే, లేదంటే మీ ఓన్ క్యాపబిలిటీ ప్రకారం మీరు బిల్డ్ చేసుకోండి. ఓకేనా, ఫైన్. అసలు సో ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి అవన్నీ ఒకసారి చూద్దాం. సి
ఫస్ట్ ఏం చేస్తానంటే నో ద నేమ్స్ ఆఫ్ ఆల్ ది యాప్టిట్యూడ్ టాపిక్స్ అలాంగ్ విత్ బేసిక్ ఐడియా ఆన్ ఈచ్ టాపిక్. సో చెప్పాను కదా ఇప్పుడు వరకు ఏ టాపిక్స్ ఉంటాయి, తర్వాత ఏ టాపిక్ అంటే ఏంటో కూడా చెప్పాను కదా, లైక్ ఆ టాపిక్లో ఏమేమి ఉంటాయి అవన్నీ. సో అలా తెలుసుకోండి. తర్వాత ఈచ్ టాపిక్ని మీ మెరిట్ ప్రకారం సెగ్రిగేట్ చేసుకోండి, అదంతా చెప్పాను కదా. నెక్స్ట్ ప్రాపర్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి దాని ప్రకారం. స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఈచ్ టాపిక్ బై లెర్నింగ్ ఇట్. అంటే కొంతమంది ఉంటారు లైక్ వీడియోస్ చూసి నేర్చుకుంటే సింపుల్గా అనిపిస్తుంది, కొంతమంది ఉంటారు వీడియోస్ చూస్తే ఏదో అలా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది కానీ నేర్చుకున్నట్టు ఏం అనిపించదు, బుక్లో చదివితే మాత్రం గుర్తుంటుందని. సో మీకు ఎలా గుర్తుంటే దాని ప్రకారం నేర్చుకోండి. మీకు ఒకవేళ వీడియోస్ చూస్తే అర్థమవుతుందంటే ఆ వీడియో ఏదైతే టాపిక్ మీద ఉందో మొత్తం వీడియోస్ ఫినిష్ చేయండి, ఏమేమైతే ఉంటాయో అవన్నీ సాల్వ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేర్చేసుకున్నారు కదా, రాసుకున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారు, వాళ్ళు క్వశ్చన్ ఇచ్చారంటే ఆ క్వశ్చన్ అంతా బుక్లో రాసుకొని సొల్యూషన్ రాసుకొని అంత అక్కర్లేదు. లైక్ బికాజ్ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్ళిపోయే కొద్దీ మీకు గుర్తుండిపోతాయి. అంతగా లైక్ రైటింగ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం, సాల్వింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పేపర్ మీద పెన్ పెట్టి సాల్వింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ప్రతిదీ క్వశ్చన్ రాయడం ఆన్సర్ రాయడం ఈజ్ అ లాట్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైం అంతే. ఓకేనా? సో అందుకు ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. తర్వాత నేను చెప్పా కదా బుక్ ఒకటి కొనుక్కోండి వీలైతే అని. ఇఫ్ మీకు బుక్ అవైలబిలిటీలో లేదనుకో ఆన్లైన్లో కొన్ని బుక్స్ ఉంటాయి, లేదా వెబ్సైట్స్ ఉంటాయి లైక్ ఇండియా బిక్స్ వెబ్సైట్స్ కానీ గీక్స్ ఫర్ గీక్స్ కానీ అలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలో క్వశ్చన్స్ ఉంటాయి, ఆ టాపిక్ సెర్చ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా ఇంకేం చేస్తారు, మీకు అది కూడా లైక్ అవ్వట్లేదు, లేదంటే అది అయిపోయింది ఇంకా ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది, ఆ కాన్సెప్ట్ మీద మీకు వచ్చో లేదో తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు పర్మిటేషన్స్ టాపిక్ ఉందనుకో, నా వీడియోస్ చూసి మీరు నేర్చుకున్నారు, మొత్తం వీడియో ఫినిష్ చేశారు, వెబ్సైట్లో క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు అదే పర్మిటేషన్స్ మీద వేరే వాళ్ళు లైక్ తమిళ్లో చెప్పనివ్వండి, మీకు అసలు తెలియని లాంగ్వేజే అవ్వనివ్వండి, కాకపోతే ఏదైనా సరే మీకు వాటి మీద వీడియో దొరికిందంటే వీడియో ఓపెన్ చేయండి, క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చూసి మీరు ఓన్గా ట్రై చేయండి. తర్వాత మీకు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా వాళ్ళు సాల్వ్ చేస్తారు కదా, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి జస్ట్ వాళ్ళు సాల్వ్ చేసిన రైటింగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా చేశారా అని. సో జస్ట్ పాజ్ చేసి క్వశ్చన్ ట్రై చేయండి. దాన్ని బట్టి ఏంటంటే వేరే వాళ్ళు వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ ప్రకారం అదంతా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో చేస్తారు. మీరు అవన్నీ కూడా సాల్వ్ చేశారంటే మీకు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మీరు చేయగలుగుతారు, విచ్ విల్ బీ వెరీ బెనిఫిషియల్ ఫర్ యూర్ ఎగ్జామ్. సో అలా వేరే యూట్యూబ్ వీడియోస్లో కూడా చెక్ చేయండి. ఇఫ్ మీరు ఆల్రెడీ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ వాటిలో ఉన్నారంటే, లేదు మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ దగ్గరలో పడుతున్నాయంటే జస్ట్ వీడియోస్ ఫినిష్ చేసి వెబ్సైట్లో క్వశ్చన్స్ చేస్తే చాలు, బికాస్ యూ హ్యావ్ లాట్ టు లెర్న్ బట్ వెరీ లిటిల్ టైం కాబట్టి. ఓకేనా? తర్వాత అవి చేస్తారు. తర్వాత ఫార్ములా బుక్లో ఖచ్చితంగా ఫార్ములాస్ అన్నీ రాసుకుంటూ ఉండండి అండ్ కీప్ ఆన్ రివైజింగ్ ద ఫార్ములాస్ ఎవ్రీడే. అట్లీస్ట్ ఒక 15 to 20 minutes మీరు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇవన్నీ నేర్చుకోవడానికి, కాబట్టి వాటిని రివిజన్ చేయడానికి కూడా మీకు అంతే ఇంపార్టెంట్. కాబట్టి కీప్ ఆన్ రివైజింగ్ ద ఫార్ములాస్ ఎవ్రీడే. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి గుర్తుంటుంది, రెండు టాపిక్ కంటిన్యూటీ ఉంటుంది, మూడోది మీకు యాప్టిట్యూడ్ మీద ఒక మంచి గ్రిప్ వచ్చే కొద్దీ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది సాల్వ్ చేయడానికి. బిగినింగ్లో చాలా బద్ధకంగా అనిపిస్తుంది, సాల్వ్ చేద్దామన్నా ఆ క్వశ్చన్స్ చూసి ఏంట్రా బాబు ఈ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, కాసేపు తర్వాత చూద్దాం, రీల్స్ చూద్దాం, ఒక డ్రామా చూద్దాం, ఇలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ వన్స్ మీరు కొన్ని డేస్ మొత్తం సరే ఏదైతే అది అయింది ప్రాక్టీస్ చేసి చూద్దామని స్టార్ట్ చేస్తే, వన్స్ మీరు సాల్వ్ చేసే కొద్దీ మీరు క్వశ్చన్స్ ఇంకా వస్తున్న కొద్దీ మీకు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చేయాలనిపిస్తుంది. సో అందుకు కొన్ని డేస్ అలా చేయండి అండ్ ఫార్ములాస్ అలా రివైజ్ చేసే కొద్దీ మీకు ఏంటంటే ఇంకా నేర్చుకోవాలి నాకు వస్తున్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకు ఫార్ములాస్ అన్నీ టైం టు టైం రివైజ్ చేసుకోండి అండ్ ఎగ్జామ్ టైంలో కూడా మీకు రాంగ్ ఫార్ములాస్ గుర్తు రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది అలా రివైజ్ చేసే కొద్దీ. అండ్ క్వశ్చన్ చూడగానే ఇది అయి ఉండొచ్చు అప్రోచ్ అని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, బికాస్ ఫార్ములాస్ అన్నీ మీ మైండ్లో ఉంటాయి. సో రివిజన్ ఉంటుంది కాబట్టి క్విక్, లైక్ ఇప్పుడు సర్ఫేస్ ఏరియా సంథింగ్ అడిగారు అనుకో, లాటరల్ సర్ఫేస్ ఏంటో మీకు తెలుసు, ఆ ఫార్ములాలో ఉన్న పారామీటర్స్కి క్వశ్చన్లో ఉన్న పారామీటర్స్కి మ్యాచ్ అవ్వట్లేదు. సో వేరే ఫార్ములా ఏమైనా ఆ పారామీటర్స్తో మ్యాచ్ అవుతుందా, లేదంటే ఏదైనా ఒక మిస్సింగ్ పారామీటర్ ఉందా అది ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకా ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా, ఫార్ములాస్ నాకు గుర్తున్నాయా, టక్ మని మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, దాట్ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఆఫ్ ఫార్ములాస్ ఈజ్. ఓకేనా? అండ్ వర్బల్ గురించి కూడా మీకు ఒక చిన్న సజెషన్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు చాలామందికి వర్బల్లో మిస్టేక్స్ ఏమవుతాయంటే, అదే ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే సినానిమ్స్ యాంటనిమ్స్ గుర్తుపెట్టుకోవడంలో ఉంటుంది. వొకాబులరీ ఏముంది, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ అవన్నీ మీరు స్కూల్ బుక్స్ ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో వాటిలోంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ సినానిమ్స్ యాంటనిమ్స్కి ఏంటంటే మీరు సాల్వ్ చేసినప్పుడు, ఏదైనా ఒక ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు అక్కడ మీకు ఏదైనా క్వశ్చన్ దొరికితే మీరు ఏం చేస్తారు, జనరలీ గూగుల్ చేస్తారు.
కానీ మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆ పర్టికులర్ మీనింగ్ మాత్రమే దొరుకుతుంది గూగుల్ చేస్తే. అది మీకు గుర్తుండొచ్చు, మర్చిపోవచ్చు. దాని బదులు మీరు ఏం చేస్తారంటే మెయింటైన్ అ డిక్షనరీ. ఒక చిన్న డిక్షనరీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. పర్లేదు, లైక్ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ డూ ఇట్ నౌ, బికాస్ ఈ సరే ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ జాబ్ ఏమీ రాలేదు, అవంతా వేస్ట్ కదా అని మీకు అనిపించవచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ రాకపోతే ఏంటి, మీకు ఏ జాబ్లోకి వెళ్ళినా సరే ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ అనేది ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇవన్నీ మీకు అసలు ఏ జాబు రాలేదు, ఇంట్లో మీరు ట్యూషన్స్ చెప్పచ్చు, లేదంటే కోడింగ్ అంతా బాగా వచ్చి యాప్టిట్యూడ్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మీరు యాప్టిట్యూడ్ నేర్పించవచ్చు. ఏమైనా చేయొచ్చు. మనం నేర్చుకుంటే లిటిల్ ఇన్వెస్ట్మెంట్ వీ కెన్ డూ కదా. సో అందుకు చిన్న పాకెట్ డిక్షనరీ అట్లీస్ట్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీరు ఆ వర్డ్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఓపెన్ ద డిక్షనరీ, ఓపెన్ చేసి యూ గో త్రూ ద పేపర్స్, వేరే పేపర్ అలా సెర్చ్ చేసి చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఒకటి మీకు వర్డ్స్ ఫెమిలియర్ అయిపోతాయి. సో నెక్స్ట్ టైం నుంచి మీరు వర్డ్స్ ఎగ్జామ్లో చూసినప్పుడు అమ్మో ఈ వర్డ్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అని డౌట్ పడకుండా, సరే ఒకసారి ఆ వర్డ్ని స్ప్లిట్ చేసి చూద్దాం, ఒక లాంగ్ వర్డ్ ఉందంటే దాన్ని స్ప్లిట్ చేసి చూద్దాం, ఏమైనా మీనింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, అలా మీరు అట్లీస్ట్ ఆలోచించగలుగుతారు ఎగ్జామ్లో. రెండోది, మీరు క్వశ్చన్ సెర్చ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ వర్డ్కి పైన కింద కొన్ని వర్డ్స్ కనిపిస్తాయి. సో అవి కూడా మీరు అన్నోయింగ్లీ మీరు చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండే కొద్దీ మీకు ఫెమిలియర్ ఉండి ఓకే సో ఇది మీనింగ్ అయి ఉండొచ్చు అని మీకు తెలియకుండానే సబ్కాన్షియస్లీ మీకు ఆ వర్డ్స్ గుర్తుండిపోతాయి. మూడోది, మీరు వెతుకుతున్నప్పుడు ర్యాండమ్గా వెతుకుతుంటే సడన్గా కొన్ని వర్డ్స్ కనిపిస్తాయి, అది మీరు ముందు ఎక్కడో చూసుంటారు ఆ వర్డ్. సో ఓకే ఈ వర్డ్ నేను సమ్ ఏదో పేపర్లో చూశాను కదా, ఒకసారి మీనింగ్ ఏంటో చూద్దాం. ఈ వర్డ్ నేను సమ్ మూవీలో ఏదో విన్నా కదా, ఒకసారి మీనింగ్ ఏంటో చూద్దాం. అలా మీరు తెలియకుండానే మీకు కావాల్సిన కొన్ని వర్డ్స్ వెతుక్కుంటూ ఒక 10 వర్డ్స్ వెతుక్కుంటూ ఒక 100 వర్డ్స్ వరకు మీరు మీనింగ్స్ నేర్చుకోగలుగుతారు, గుర్తుపెట్టుకోగలుగుతారు. బికాజ్ మీకు ఆ వర్డ్ డిక్షనరీలో ఎక్కడుంది, ప్లేస్ ఎక్కడుంది, మనకి అట్లీస్ట్ ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ మీనింగ్ గుర్తు రాకపోయినా మూడ్ గుర్తుంటుంది కదా. లైక్ ఆ వర్డ్కి సమ్ గుడ్ మీనింగా, లైక్ నెగిటివా, లేదంటే తిట్టినట్ట, సంథింగ్ ఆ టైప్ ఆఫ్ మూడ్ గుర్తుంటుంది కదా. దాని ప్రకారమైనా మీరు ఒక అంచనా, ఒక ఎస్టిమేషన్తో ఆన్సర్ పెట్టడం అలా ఏదైనా ఉంటుంది అనమాట. సో నాకు తెలిసిన ఒక లిటిల్ సజెషన్స్ ఐఎమ్ గివింగ్, మీకు వాటిలో ఏదైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే యూ కెన్ ప్లాన్ అకార్డింగ్ టు యూ అనమాట. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు ఏదైతే ఒక టాపిక్స్ నేర్చుకున్నారో వాటి మీద మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అదే చెప్పాను కదా, యూట్యూబ్ వీడియోస్ ఆన్ చేసి వాటిలో క్వశ్చన్ చూసి ఆన్సర్ చూడకుండా ప్రాక్టీస్ చేయడం అలాంటివి చేస్తూ ఉండండి. అండ్ మీన్ వైల్ మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉన్నా సరే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఖచ్చితంగా వాటి సొల్యూషన్స్ అండ్ ఐమ్ ఆల్రెడీ మేకింగ్ సబ్స్క్రైబర్స్ డౌట్ సిరీస్. అంటే ఎవరైనా సబ్స్క్రైబర్స్ డౌట్స్ అడిగినా త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ త్రూ కమెంట్స్ డౌట్స్ అడిగినవి ఐఎమ్ సాల్వింగ్ అండ్ పోస్టింగ్ యాజ్ వీడియోస్ అనమాట. సో మీకు కూడా అలా డౌట్స్ ఉన్నా ప్లీజ్ ఆస్క్, అవి కూడా ఐల్ బి సాల్వింగ్ అండ్ మేకింగ్ డెడికేటెడ్ వీడియోస్ ఆన్ దాట్. అండ్ మీరు కూడా ఒకసారి అవి చూడండి, బికాస్ ఇప్పుడు మన వ్యూవర్స్ అందరూ లైక్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటారు కదా. లైక్ వాళ్ళకు వచ్చిన డౌట్ ఎక్కడో సమ్ క్వశ్చన్ చూసారు, వాళ్ళకి వచ్చిందంటే మేబీ మనకు కూడా అది కొత్త ప్రాబ్లం కాబట్టి మనకు కూడా డౌట్ రావచ్చు, బికాజ్ అందరూ మన ప్యారలల్సే. ఓకే, సో డౌట్ రావచ్చు, అలా మీకు కూడా ఉంటుంది. సో ఆ సిరీస్ చూడడం వల్ల కొత్త కాన్సెప్ట్స్ కూడా మీకు తెలిసి ఉండొచ్చు మేబీ. ఓకేనా, సో అదనమాట. డౌట్స్ అడగండి, ఐల్ బి డెఫినెట్లీ ఎక్స్ప్లెయినింగ్ అండ్ ఐల్ బి రిప్లైయింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. ఓకేనా, ఫైన్. సో ఇంకొకటి ఏం చేస్తారంటే ప్రాక్టీస్కి మీకు టైం ఎక్కువ ఉందన్నప్పుడు వేరే పేపర్స్ ఉంటాయి కదా. లైక్ నేను చెప్పాను ఇన్ఫోసిస్, టీసీఎస్ సిరీస్ అవి ఆల్రెడీ మేడ్ అని ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్కి. అలాగా గూగుల్లోకి వెళ్ళి లైక్ గ్రూప్ డి ఎగ్జామ్స్, యాప్టిట్యూడ్ రిలేటెడ్ చాలా ఉంటాయి కదా, గ్రూప్ డి ఎగ్జామ్స్ అని, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని, అవి కూడా ఆల్రెడీ మేడ్ ప్లేలిస్ట్, ఇఫ్ మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ యా, అవి అంటే లైక్ ఈజీవి కొన్ని ఉంటాయి, కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఈజీగా ఉంటాయి యాప్టిట్యూడ్, అవి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. పేపర్స్ డౌన్లోడ్ చేసి క్వశ్చన్స్ అన్నీ చూస్తూ ఉండండి. అందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్, పర్మిటేషన్స్, ఇంకేవో ఏజెస్, రేషియోస్ అవన్నీ నేర్చుకున్నారనుకో, ఇప్పుడు వాటి రిలేటెడ్ ఏదైనా సరే క్వశ్చన్స్ కనిపించాయనుకో అవి సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ మోస్ట్లీ గూగుల్లో అయితే మీకు సొల్యూషన్స్ ఆర్ అట్లీస్ట్ ఆన్సర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఇన్స్టెంట్గా చెక్ చేసుకోవచ్చు. సో మీకు కాన్సెప్ట్ నేర్చుకోవడంతో పాటు రియల్ టైమ్గా క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారో అవి కూడా సాల్వ్ చేయడం అలవాటు అవుతుంది. సో అందుకు డౌన్లోడ్ చేసుకోండి. వేరే పేపర్స్ ఈజీగా దొరుకుతాయి గూగుల్లో. గ్రూప్ డి పేపర్స్ అని సెర్చ్ చేయొచ్చు, లేదంటే యాక్సెంచర్ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అని సెర్చ్ చేయొచ్చు, ఇన్ఫోసిస్ రీసెంట్ క్వశ్చన్ పేపర్స్, ఏదో ఒకటి. చాలా వెబ్సైట్స్లో చాలా దొరుకుతాయి అబ్బా, మనం వెతకడమే లేట్. ఓకేనా, సో అలా వెతికితే మీకు దొరికిన వాటిలో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద ఏవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. సో అలా మీకు తెలియకుండానే రివిజన్తో పాటు, నేర్చుకోవడంతో పాటు, ప్రాపర్ టైం టేబుల్తో పాటు ఇవన్నీ ఫాలో అవుతూ మీకు తెలియకుండానే మంచిగా మొత్తం అన్నీ నేర్చేసుకుంటారు. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ తర్వాత
క్యాలిక్యులేట్ చేసినప్పుడు చాలామందికి అయ్యే మేజర్ మిస్టేక్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్. అంటే ఎక్కువ టైం ఎక్కడ తీసుకుంటారు, కాన్సెప్ట్స్ అంతా నేర్చేసుకుంటారు కానీ సాల్వ్ చేయడంలో, క్యాలిక్యులేషన్స్ చేయడంలో ఇదే మిస్టేక్స్ అవుతాయి, లేదంటే టైం ఎక్కువ తీసుకుంటారు. సో అలాంటప్పుడు మీరు ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా మెయిన్ ఎగ్జామ్ రాసినప్పుడు టైం వేస్టే కదా, బికాజ్ మీరు సాల్వ్ చేస్తూనే ఉంటారు కానీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో అది మనకి టైం వేస్టే కదా, అందుకు క్యాల్కులేటర్ లేకుండా బిగినింగ్ నుంచే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. తర్వాత సెట్ టైం లిమిట్, అంటే ప్రతి క్వశ్చన్కి 1 మినిటే అన్నట్టు టైం సెట్ చేసుకుని దాని ప్రకారం సాల్వ్ చేస్తూ ఉండండి. అండ్ గోయింగ్ ఆన్ అలా మీకు ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఆ టైం తగ్గించేసుకోండి. 45 సెకండ్స్లోనే సాల్వ్ అయిపోవాలి అలా అనమాట. ఓకేనా. సో నాకు తెలిసిన వరకు ఇంతే. ఇఫ్ నేను ఏమైనా లైక్ మర్చిపోయాను, లైక్ ఇంకేమైనా చెప్పాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐల్ బి డెఫినెట్లీ కవరింగ్ ఇట్. అండ్ ఇంకా ఎక్కువ ఏమైనా చెప్పాలి అంటే ఐల్ బి మేకింగ్ అనదర్ వీడియో ఫర్ దాట్ యాజ్ వెల్. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏదని ఒక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మన ఛానల్ ఇంకా చాలానే డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి, యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ఆర్ ఎల్స్ అవన్నీ కూడా లింక్ ఐల్ బి ప్రొవైడింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్, మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్డ్ అవర్ కాంటెంట్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, విచ్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ సపోర్ట్. And please do consider subscribing for regular updates. So see you tomorrow. Bye.